అందరికీ నమస్కారం. కన్నడం కొంచెం కొంచెంగా తెలుసు, క్షమించాలి. కన్నడ రాష్ట్రం అన్నా కన్నడ ప్రజలన్నా మొట్టమొదటి నటుడుగా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు. అటువంటి గొప్ప వ్యక్తిని కన్న దేశం కన్నడ దేశం. ఆయన ఎక్కడున్నా వారి సతీమణి పర్వతమ్మ గారు, వారి ఆశీస్సులు నాకే కాదు నా బిడ్డకు కూడా కావాలని ఇక్కడ ఈ కన్నప్ప సినిమాల గురించి ఫంక్షన్ చేయడం జరుగుతుంది. రాజకుమార్ గారి గురించి మాట్లాడాలన్నా, రాజకుమార్ గారు నటన గురించి మాట్లాడాలన్నా నేను చాలను. ఇది 100%. ఇంత ఆయన యాక్టింగ్ ముందు మేమెంత అంత గొప్ప నటుడు. ఫస్ట్ టైం ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు, నా ప్రాణ స్నేహితుడు అంబరీష్. వాడు పోయిన తర్వాత నేను ఇక్కడికి రావడానికి అప్పుడప్పుడు సంశయిస్తూ ఉంటాను, ఎవరూ లేరే, ఎలా వెళ్ళేది అని. అంతకు ముందుగా విష్ణు నన్ను ఎప్పుడూ జాక్ ఫ్రూట్ అని పిలిచేవాడు, విష్ణువర్ధన్. వీళ్ళందరూ గొప్ప నటులు. రోజుకు ఒక్కసారైనా నేను అంబరీష్ మాట్లాడకపోతే ఉండేవాళ్ళం కాదు. అంత గొప్ప స్నేహితుడు. ఆ స్నేహితుడు ద్వారానే ఇంకొక స్నేహితుడు తమ్ముడు వెంకటేష్ పరిచయం అయ్యాడు. ఇదంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఏదైనా ఒక స్నేహమైనా, ఒక ఆప్యాయత అయినా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ. మీ అందరికీ తెలిసింది, భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితుడు, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులు. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలి అని ఎప్పుడో దేవుడు రాసి పెట్టాడు. నేనెంత ఐఎమ్ ఆర్గనైజింగ్ సరే పిచ్చోడా, తాత్కాలికం, ఇట్స్ ఓన్లీ టెంపరీ. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వాట్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ నెక్స్ట్ మినిట్ వీ డోంట్ నో. సాయంత్రం పడుకుంటాం, భగవంతుడా ఉదయం లేచి మిమ్మల్ని చూసుకునే అదృష్టాన్ని కలుగు చేయని. లేస్తామో లేదో తెలియదు మనకు. నేను ఒకప్పుడు నా సినిమా ఇది సూపర్ హిట్, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్నాను. టమాల్ ఫ్లాప్. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం సిన్సియర్గా కష్టపడ్డామా, డీసెంట్గా ఉన్నామా, డిసిప్లిన్గా ఉన్నామా అన్నది ముఖ్యం. అందుకే 1975 November 22 మై ఫస్ట్ పిక్చర్ వాజ్ రిలీజ్. మై గాడ్ ఫాదర్ మిస్టర్ దాసనారాయణరావు గారు. ఆ తర్వాత సో మెనీ పిక్చర్స్, దాదాపు మోర్ దాన్ 500 ప్రొడ్యూస్డ్ యాజ్ 70 పిక్చర్స్. కానీ మనసులో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. And you know, I am a little bit short temper. I have my weakness. Everybody is having their own weakness. Everybody will get angry. But one person 10, 20, 50, 100. It came from my father. He was an elementary school teacher. How the angry came means with hungry. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. ఆ విధంగా జీవితంలో ఎంతో కష్టపడ్డాం. ఫుడ్కు కూడా లేదు. అట్లా మద్రాసులో కష్టపడి సంపాదించి ఆ భగవంతుని ఆశీస్సులతో విద్యాలయాలు, మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ వీఆర్ గివింగ్. దట్ ఆల్సో భగవంతుని ఆశీస్సులు. నెక్స్ట్ నాకు ఒక దిగులుండిపోయింది.
కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అని అంబరీష్ అడిగిన ఒరే ఏరా రే ఒక సినిమాలో యాక్ట్ చేయాలరా అని. వాడు పొరనా కొడక నీకు ఎందుకు ఇస్తాను రా అనేవాడు. కానీ కన్నడ రాజకుమార్ గారిని అడగాలని ఉండింది, కానీ ధైర్యం చాలేదు. ఆయన దగ్గర 2 సార్లు వెళ్ళాం. అమ్మ భోజనం పెట్టింది, స్పెషల్ మీట్. ఆయనతో 2-3 సందర్భాల్లో ఇక ఆయన గురించి ఎక్కువగా మాట్లాడే కదా, గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్. వీడిని అడిగాను ఒరే వేషం ఇవ్వరా అని, వాడు ఇవ్వలేదు. ఈ రోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, బై గాడ్ గ్రేస్ సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్ ఆల్సో ఇచ్చారు. నౌ ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ మా గ్రేట్ కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ని, నువ్వు నెక్స్ట్ పిక్చర్లో నాకు విలన్ అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టండి దానికని. ఐ వాంట్ టు యాక్ట్ యాజ్ ఎ విలన్ ఇన్ యువర్ పిక్చర్ మ్యాన్. గివ్ మీ ఛాన్స్. అట్లీస్ట్ మై అంబిషన్ యూ ఫుల్ఫిల్. నాట్ సింపుల్లీ టెల్లింగ్ హియర్, హోల్ హార్టెడ్లీ ఐఎమ్ టెల్లింగ్. యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్. ఎస్, కమిటెడ్. రాజకుమార్ గారు ఫస్ట్ తీశారు అది శ్రీకాళహస్తీశ్వర మహత్యం, బ్లాక్ అండ్ వైట్, సెన్సేషనల్ హిట్. I have seen number of times, but I never thought I am going to do that movie in Telugu. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే రాజకుమార్ గారు శివరాజ్ కుమార్ గారు చేశారు. ఆయన ఈశ్వరుడు వేశాడు, ఈయన కన్నప్ప వేశారు. తెలుగులో కృష్ణరాజు గారు చేశారు. అంటే తండ్రి సోలోగా యాక్ట్ చేసి సూపర్ హిట్, అలాగే తండ్రి కొడుకులు యాక్ట్ చేసి పిక్చర్ సూపర్ హిట్. ఇదంతా పరమేశ్వరుడు, భగవంతుడు. ఇక్కడ కూడా భగవంతుడు పరమేశ్వరుడు అంటే బాగా ఇష్టం. మీకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేవుణ్ణి అనుకుంటు, వైష్ణవులు, శైవులు, రకరకాలుగా. అది ఎలా వచ్చిందో ఐడియా తెలియదు, కానీ విష్ణువుకి అది కూడా భగవత్ సంకల్పమే. ఆ భగవంతుని ఆశీస్సులతో డాడీ నేను దాదాపు 7-8 years దీని గురించి ఉన్నాను, నీకు చెప్పలేదు, ఐ వాంట్ టు మేక్ దిస్ మూవీ అని. అరే ఇట్ కాస్ట్ లాట్. he told me the story. 3,000 years back how the Kalahasti, we don't know. 3,000 years back how the Bangalore, we don't know. How Tirupati, we don't know. And there are top writers has written. ఆ ధూర్చటి మహాకవి రాసింది. అది తీసుకుని ఆ రోజుల్లో పరమశివుడు శ్రీ అంటే ఏంటి, కాళ అంటే ఏంటి, హస్తి అంటే ఏమిటి, ఇది తీసుకుని ఆ విధంగా న్యూజిలాండ్ వెళ్ళి, న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళామంటే అప్పట్లో మన కాళహస్తి ఎలా ఉండేది, ఫారెస్ట్, వీ డోంట్ నో. అందుకని ఫారెస్ట్ కోసం లక్కీగా మంచి లొకేషన్స్ దొరికాయి, కష్టపడి తీసాం. అలా తీసామంతే, మిగతా యత్నం, ప్రయత్నం, దైవయత్నం. ఆ భగవంతుని ఆశీస్సులు కావాలి, కన్నడ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి. కన్నడ రాజకుమార్ గారిని ఆశీర్వదించారు ఫస్ట్ పిక్చర్. అలాగే నేను ఫస్ట్ టైం యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ రిక్వెస్ట్ ఆల్ కన్నడ రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను, యు బ్లెస్ మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, యు బ్లెస్ మై సన్ యాజ్ ఎ హీరో. దట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫర్ ది. ఇది చాలా సంతోషం. తమ్ముడు, నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు, నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ చెబుతాను, అర్థమైందా? పబ్లిసిటీ తప్పు చేసిన అక్కడికి ఫోన్ చేసి బాబు ఇలా వెంకటేష్ తప్పు చేస్తున్నాను చెప్తాను. కాబట్టి జాగ్రత్త. వీటి నీ మీద ఒక పెద్ద పిక్చర్ బాధ్యతలు. నువ్వు నాకు మంచి తమ్ముడివి. చాలా సంతోషం, చాలా సంతోషం మీరందరూ రావడం. మీ అందరి బ్లెస్సింగ్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రిలీజ్ అయ్యి మీరు బ్లెస్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చి మంచి మీటింగ్ పెట్టుకుని మీకోసమని నేను ఏమి ఇవ్వగలను. ఎంతోమంది ప్రేమతో వచ్చారు. భగవంతుడు లార్డ్ వెంకటేశ్వర ప్రసాదం తీసుకొచ్చాను మీకు, అది తమ్ముడికి ఇస్తాను. మీరందరూ ఒక్కొక్క లడ్డును స్వీకరించి మీ ఇంటిల్లపాది 100 సంవత్సరాలు
అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటూ, బాబు, యూ హ్యావ్ సో మెనీ అపాయింట్మెంట్స్, సో మెనీ థింగ్స్, బట్ వీళ్ళు అడిగిన వెంటనే విష్ణు డాడీ పిలుద్దాం అంటే లార్డ్ చెప్పేసి ఫస్ట్ ఈశ్వరుడుగా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగాను. ఐ డోంట్ నో, నేనేమన్నా డబ్బులు ఇస్తాడనుకున్నాడో ఎవరనుకున్నాడో తెలియదు కానీ, బట్ ఏదో డేట్స్ నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు మధ్యలో మాట్లాడుతుంటే నేనే, నువ్వు మాట్లాడావు, నాకు కూడా తెలుసు కదా. ఎందుకో అది కుదరలేదు, బట్ అట్లీస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ యువర్ బ్యానర్ యాజ్ ఎ విలన్, దట్ ఈస్ ఎనఫ్. అండ్ ఫస్ట్ మిమ్మల్ని అడిగాను, బాబు, యు నో ఇట్, బట్ నువ్వు ఎంతో ప్రేమగా, దేర్ ఈజ్ సంథింగ్, మీకు నాకు అప్పుడప్పుడు కలుసుకోకపోయినా ఎక్కడో ఒక ప్రేమ అనురాగం ఉంది కాబట్టి ఈ రోజున యూ కేమ్ హియర్ టు బ్లెస్ మై సన్ అండ్ హోల్ హార్టెడ్లీ ఐ లవ్ యూ. So sweet.